తెల్లవారుఝామున మామిడిపల్లి అనే ఒక అందమైన గ్రామం ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. ఆ ఊరిలో ఇందు అనే ముద్దు పిల్ల ఉండేది. చుట్టూ మామిడి చెట్లు, పూల తోటలు, ప్రకృతి పరిమళాలతో ఊరు పరవశంగా కనిపించేది. ఇందు కుటుంబానికి పెద్ద మామిడి తోట ఉండేది. అందులోని చెట్లు హుషారుగా ఎదిగేవి. ఇందుకు తోటలో తిరుగుతూ మామిడి పండ్లను చూస్తూ గడిపే సమయం ఎంతో ఇష్టంగా ఉండేది. ఆ ఏడాది వర్షాలు రాలేదు. నేల బాగా ఎండిపోయింది. ఇందు తల్లిదండ్రులు వర్షం రావాలని ఆశతో ప్రతిరోజూ గుడి దగ్గర పూజ చేసేవారు. ఒక రాత్రి ఆకాశంలో మేఘాలు గాఢంగా కమ్ముకున్నాయి. ఉరుములు, మెరుపులు ప్రారంభమయ్యాయి. వాన మొదలవడంతో ఇందు కిటికీ వద్ద నిల్చుని ఆనందంతో చూస్తూ నవ్వింది. వాన గట్టిగా పడుతోంది. ఉరుములు గర్జిస్తున్నాయి. ఇందు భయంతో తన గదిలోకి పరుగు తీసి మంచంపై దాక్కుంది. ఉదయాన్నే తోటకు వెళ్లిన ఇందు మరియు తల్లిదండ్రులు షాక్ అయ్యారు. తోట మొత్తంలో మామిడికాయలు నేలపై పడిపోయి చెట్లు విరిగిపోయాయి. తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకరోజు స్నేహితులతో తోటలో ఆడుతున్న ఇందుకు భూమిలో ఒక ప్రకాశించే విత్తనం కనిపించింది. అది చూసి ఆశ్చర్యపోయింది. ఆ రాత్రి వెన్నెల కింద ఇందు విత్తనాన్ని ఒక స్థలంలో నాటింది. నీరు పోసి హృదయంలో ఓ కోరిక కోరుకుంది. మరుసటి ఉదయం అద్భుతం జరిగింది. ఆ విత్తనం ఒక చిన్న చెట్టుగా మారి అందులో బంగారు మామిడికాయలు కాసాయి. ఇందు బంగారు మామిడికాయలు తల్లిదండ్రులకు చూపించింది. వాళ్ళు ఆశ్చర్యంతో చూసి ఆనందంతో నవ్వారు. బంగారు మామిడి చెట్టు వలన కుటుంబం తిరిగి సంపన్నమైంది. గ్రామంలో అందరూ ఆనందించారు. తోటలు మళ్లీ పచ్చదనంతో నిండిపోయాయి.